నువ్వు మారకపోతే లోకం నిన్ను తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. నీ మంచితనం ఇతరులకు ఆయుధంగా మారినంత వరకే నీకు గౌరవం ఉంటుంది. నువ్వెంత ఏడ్చినా గతం మారదు. నువ్వెంత ఆందోళన పడినా భవిష్యత్తు మారదు. ప్రస్తుతాన్ని స్వీకరించడమే అన్ని బాధలకు పరమౌషధం. మీ సంతోషానికి వేరే ఒక వ్యక్తి కారణం కాకూడదు. అవతల వ్యక్తి మారినప్పుడు మీ సంతోషం ఆవిరైపోతుంది. మిమ్మల్ని మీరు గౌరవించుకోవటం, ప్రేమించుకోవటం మొదలుపెట్టినప్పుడు ఇతరుల వల్ల కలిగే బాధలు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేయవు. జీవితంలో తగిలే ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత బలంగా మారుస్తుంది. బాధ అనేది ఒక గుణపాఠం మాత్రమే. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలిసినట్లు జీవితంలో బాధను అనుభవిస్తేనే సంతోషం యొక్క నిజమైన విలువ తెలుస్తుంది. నువ్వు గెలిచినప్పుడు నీతో నడిచే 100 మంది కంటే నువ్వు ఓడిపోయి ఒంటరిగా నిలబడినప్పుడు నీకు దొరికే అనుభవమే చాలా గొప్పది. ప్రపంచంలోనే అతిపెద్ద భ్రమ ఏంటంటే మీకు ఒకరున్నారనుకోవటం. చివరికి నీకు మిగిలేది నువ్వు, నీ ధైర్యం మాత్రమే. కొందరి జీవితాల్లో మీ పాత్ర కేవలం ఒక అవసరం తీరేంతవరకే ఉంటుంది. ఆ అవసరం ముగియగానే మీ ఉనికి కూడా తుడిచిపెట్టుకుపోతుంది. మీరెవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారి నుంచే మీకు ఎక్కువ బాధ ఎదురవుతుంది. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ మీతో చివరి వరకు ఉండరు. మీతో వచ్చేది, ఉండేది కేవలం మీ నీడ మాత్రమే. అవసరం ఉన్నంతవరకే ఆదరిస్తారు. అవసరం తీరిపోయాక దూరం పెడతారు. ఇది మనుషుల నైజం. మనుషులు, కాలం ఎప్పుడు ఒకేలా ఉండరు. మారటం ప్రకృతి నియమం. దాన్ని అంగీకరించకపోవటమే మీ బాధకు కారణం. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. చీకటి ఎంత దట్టంగా ఉంటే సూర్యోదయం అంత తొందరగా వస్తుంది. నీ కన్నీళ్లు తుడవటానికి ఎవరూ రారు. నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలి. నీ జీవితాన్ని నువ్వే గెలిచి చూపించాలి. మీరు సంతోషంగా ఉన్నప్పుడు అందరూ వస్తారు, కానీ మీరు బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడే మీతో ఎవరుంటారో తెలుస్తుంది. ఈరోజు తగిలిన దెబ్బ రేపటి జీవితానికి ఒక పెద్ద గుణపాఠం. బాధ మిమ్మల్ని బలహీనుల్ని చేయదు, మరింత బలంగా మారుస్తుంది. ఈరోజు మిమ్మల్ని ఏడిపించిన విషయమే కొన్నాళ్ల తర్వాత గుర్తుకు వస్తే నవ్వొస్తుంది. సమయం అన్ని గాయాలను మానుపుతుంది. బాధ అనేది అవతలి వాళ్ళు ఇచ్చేది కాదు, వాళ్ళ మీద మీరు పెట్టుకునే అతిపెద్ద అంచనాల వల్లే వచ్చేది. నీ సంతోషానికి తాళం చేయి వేరే వాళ్ళ చేతికి ఇవ్వకు. వారు మారినప్పుడల్లా నువ్వు ఏడవాల్సి వస్తుంది. కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే నిన్ను బలహీనుడంటారు. అదే కన్నీళ్లు తుడుచుకొని ఎదురు తిరిగితే నిన్ను బలవంతుడంటారు. మాటలు రాక కాదు, కొన్ని బంధాలు దూరం కాకూడదని మౌనంగా ఉంటారు, కానీ అవతల వాళ్ళు దాన్ని చేతగానితనం అనుకుంటారు. గాయం చేసిన వారికంటే ఆ గాయాన్ని చూసి కూడా ఏమీ తెలియనట్లు నటించేవారే సమాజంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. నువ్వెంత మంచివాడివైనా కావచ్చు, కానీ అవతల వారి అవసరానికి నువ్వు నో చెప్తే క్షణంలోనే నువ్వు వారి దృష్టిలో చెడ్డవాడివైపోతావు. ఈరోజు నిన్ను చులకనగా చూసి నవ్వుతున్న వాళ్ళని చూసి బాధపడకు. కాలం అందరికీ ఒకేలా ఉండదు. రేపు నీ వంతు వచ్చినప్పుడు సమాధానం కాలమే చెప్తుంది. ఎవరినీ తక్కువ అంచనా వేయకు. ఈరోజు నువ్వు ఒకరిని ఏడిపిస్తే రేపు ప్రకృతి నిన్నంతకంటే ఎక్కువ రెట్లు ఏడిపిస్తుంది. నువ్వు కోల్పోయిన ప్రతిదీ నీకు నష్టాన్ని మిగిల్చకపోవచ్చు. కొన్నిసార్లు నీ జీవితం నుంచి చెత్తను వదిలించుకోవటానికి ప్రకృతి చేసే శుద్ధి అది. బాధ అనేది శాశ్వతం కాదు. రేపు మళ్ళీ కొత్త రోజు వస్తుంది. నమ్మక ద్రోహం, కర్మ సిద్ధాంతం బాధను ఆయుధంగా మార్చుకోవటం మరియు కొత్త ఆరంభంపై దృష్టి పెడుతుంది. పరుగు పందెం లాంటి జీవితంలో ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ముందుకెళ్ళాలి. అందరి ప్రయాణం ఒకటే అయినా అందరికి దక్కే అవకాశాలు ఒకేలా ఉండవు. కాబట్టి నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోవద్దు. ప్రతి ప్రయాణానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. గెలవాలంటే పరిపూర్ణంగా ఉండవలసిన అవసరం లేదు. మొదలుపెట్టే ధైర్యం ఉంటే చాలు. ప్రగతి రహస్యం వేగంలో లేదు, ఆగకుండా ముందుకు సాగటంలో ఉంది.
వేర్లు బలంగా ఉంటేనే చెట్టు ఫలిస్తుంది. విలువలు బలంగా ఉంటేనే జీవితం విజయవంతమవుతుంది. కన్నీళ్లు బలహీనతకు గుర్తు కావు. అవి మళ్ళీ లేచే ధైర్యానికి నిశ్శబ్ద సాక్ష్యం. నీ ప్రయాణం నీదే, నీ లక్ష్యం నీదే కాబట్టి నీ పోటీ కూడా నీతోనే. ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వెయ్యి. చిన్న మార్పులే ఒకరోజు గొప్ప విజయంగా మారుతాయి. గుండె పగిలిన శబ్దం ఎవరికి వినిపించదు, కానీ దాని బాధ మాత్రం జీవితాంతం వెంటాడుతుంది. వర్షపు చినుకులు ప్రకృతిని అందంగా మార్చినట్లు మంచి ఆలోచనలు మీ జీవితాన్ని అందంగా మారుస్తాయి. అవసరమైన దానికన్నా ఎక్కువగా చింతించకూడదు. ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తూ వెనకంజ వేయకూడదు. గతం లేదా భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ వర్తమానంలోని మొదటి క్షణాన్ని కోల్పోకూడదు. జీవితంలో రిస్క్ తీసుకోవాలి. శరీరం ఒక మట్టి కొండ లాంటిది. ఎప్పుడు పగిలిపోతుందో ఎవరికీ తెలియదు. జీవితం ఒక రైలు ప్రయాణం. ఎవరి స్టేషన్ రాగానే వాళ్ళు దిగిపోవాల్సిందే. శ్మశానం గేటు బయట నీ ఆస్తి, అంతస్తు, అహంకారం అన్నీ వదిలేయాలి. ఈ లోకంలో అందరూ నటులే. కాలమే గొప్ప దర్శకుడు. ప్రాణం గాల్లో పెట్టిన దీపం లాంటిది. ఏ క్షణమైనా ఆరిపోవచ్చు. ఇప్పుడు మురిపించే యవ్వనం సాయంత్రానికి వాడిపోయే పువ్వు లాంటిది. ప్రాణం పోయాక లోకం గుర్తు పెట్టుకునేది కొద్ది రోజులే. ఆ తర్వాతంతా మామూలే. ప్రాణం ఉన్నంత వరకు మట్టి కాళ్ళ కింద, ప్రాణం పోయాక మట్టి శరీరంపై ఉంటుంది. నిజాయితీగా ఉంటే మీతో చాలామంది మిత్రులు ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా సరైన వ్యక్తులే మీకు మిత్రులుగా మిగులుతారు. జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులను, తినటానికి టైం దొరకని రోజులను, నిద్ర పట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి దొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులను. కావలసిందల్లా ఓపిక మాత్రమే. విధి రాతలు ఏది రాసినా దాన్ని భరించాల్సిందే. ఎందుకంటే సమస్యలు నమ్మలేరు, ఆనందాన్ని కొనలేరు. అప్పు చేసేలా ఖర్చు పెట్టవద్దు. ఏ విషయంలోనూ కోపం పనికిరాదు. మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడకూడదు. కోపంగా 4 మాటల కన్నా ప్రేమగా 2 మాటలు మాట్లాడు. గతం తలుచుకొని బాధపడద్దు. అది తలకురివితో సమానం. ఎవరేం చెప్పినా పూర్తిగా వినకుండా మాట్లాడు. ఆకలితో ఉన్నప్పుడు దొరకనన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధువులు, కష్టంలో రాని స్నేహితులు, చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ అన్నీ వ్యర్థమే. పిరికితనం గడ్డి పరకం చూసి కూడా భయపడుతుంది, కానీ ధైర్యం అగ్నిపర్వతం బద్దలైనా గంభీరంగా ఎదురెళ్ళి నిలుస్తుంది. లక్ష్యం ఎంత పెద్దదైతే సాధించే ఆనందం అంత గొప్పగా ఉంటుంది. ఆలోచన మారితే దారి మారుతుంది. దారి మారితే జీవితం మారుతుంది. ఓటమి అంటే అంతం కాదు, మరింత బలంగా తిరిగి ప్రారంభం. నువ్వు నమ్మని నిన్ను నువ్వే ఓడించలేవు. నీ కష్టానికి నువ్వే ఇలువివ్వు. నీ విజయానికి ప్రపంచం చప్పట్లు కొడుతుంది. 10 తరాల పేదరికాన్ని ఒక్క తరంతో మార్చే శక్తి ఉన్న ఏకైక ఆయుధం చదువు. మరిచే గుణం, క్షమించే గుణం ఉన్నప్పుడే బంధాలైనా, స్నేహాలైనా ఎక్కువ కాలం నిలబడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.